ప్రజల కష్టాలను పాలకుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చేసే జర్నలిస్టు వృత్తి వారిది. ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా వాటిని ప్రజలకు, అధికారులకు అందించేందుకు ఉరుకులు పరుగులు పెడుతుంటారని జర్నలిస్టు సొసైటీ నాయకులు వెంకటరావు సతీష్ తెలిపారు. ఇటువంటి జర్నలిస్టులు సొసైటీగా ఏర్పడి గూడు కల్పించుకునేందుకు దాదాపు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. పాలకులు మారుతున్నారు, అధికారులు వచ్చి వెళ్తున్నారు, ఏళ్లు గడుస్తున్నాయి, కొంతమంది చనిపోయారు. అయినా సొసైటీకి స్థలం మాత్రం సొంతం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి దశాబ్దాల పోరాటానికి ముగింపు పలికేలా సహకారం అందించాలని ఆ జర్నలిస్టులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని నున్న మ్యాంగో మార్కెట్ వద్ద విజయవాడ జర్నలిస్టు సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు వెంకట్రావు, సతీష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సొసైటీగా ఏర్పడి 2008లో అప్పటి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగిందని, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దీనిపై స్పందించి నున్న ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్టు సొసైటీకి 751, 752 సర్వే నెంబర్లో 2008లో 3.52 ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. అయితే ఆ తర్వాత ఫైల్ ముందుకు వెళ్లడంలో కొంత జాప్యం జరిగిందని, ఆ తర్వాత వైఎస్ ప్రమాదంలో చనిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మరోసారి కలిసి జర్నలిస్టులు విన్నవించారు. ఆయన కూడా దానిపై సానుకూలంగానే ఉన్నామని చెప్పినప్పటికీ ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. 2014లో విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే జర్నలిస్టులకు కేటాయించిన సొసైటీ స్థలం మీదుగా బైపాస్ రోడ్డు రావడంతో 3.52 ఎకరాల స్థలం కాస్త 2.15 ఎకరాల స్థలానికి కుచించుకుపోయింది. సొసైటీ సభ్యులుగా 150 మంది జర్నలిస్టులు ఉండడంతో అందరికీ స్థలం సాధ్యం కాదనే అనుమానం పాలకులకు రావడం జరిగిందని చెప్పారు. దీంతో అదే స్థలంలో టిడ్కో ఇల్లు కట్టించి ఇస్తే జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం భావించిందని పేర్కొన్నారు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఈరోజు ఒక కొత్త మైలురాయి దాటింది. మా స్థలంలో ఇక్కడ గవర్నమెంట్ 2007వ సంవత్సరంలో కేటాయించిన ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు క్లియర్ చేసుకొని ఒక చిన్న షెడ్ వేసుకొని దీన్ని ఒక రకంగా మేము పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్టు జరిగింది. ఇక మేము చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే 160 మంది, ఇక్కడ 150 మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ చేత ఇక్కడ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫున హౌస్ కట్టించివ్వటం అనేది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఉంది. మా ఈ కర్తవ్యంలో మాకు బాగా సహకరించిన వాళ్ళు యార్లగడ్డ వెంకటరావు గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు కూడా మాకు ఇది సహకరిస్తామని, ఈ హౌస్ కట్టిసిస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా దీని మీద ప్రస్తావించడం, మంత్రి గారు దానికి సమాధానం చెప్పడం, దీని మీద నిర్మాణాన్ని చేపడతామని చెప్పడం జరిగింది. ఇవి మాకు చాలా ఆశాజనకమైన విషయం. ఒక రకంగా 150 మంది 17 సంవత్సరాల్లో మేము ఆ రోజున 2007లో ఈ సొసైటీ ఫామ్ అయినప్పుడు, ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు ఉన్న వాళ్ళల్లో దాదాపు 10-15 మంది ఇప్పుడు చనిపోయారు, ఇంకా చాలామంది రిటైర్ అయ్యారు. అయినా సరే సొసైటీలో వాళ్ళకి సభ్యత్వాన్ని కొనసాగిస్తూ ఆ కుటుంబాలను కూడా అన్యాయం చేయకూడదు, వాళ్ళకు కూడా ఈ హౌస్ బిల్డింగ్ చేసి ఇవ్వాలి అని మేము అనుకున్నాము. దానికి అనుగుణంగానే ఈ మా కార్యవర్గం నిరంతరం పనిచేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. మేము మిగతా సభ్యుల్ని కోరాము, అలాగే మా ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ కలెక్టర్ గారు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారు, లోకల్ ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మాకు చాలా సహకరించారు. సహకరించిన అధికారులందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకటరావు గారికి, అలాగే మంత్రి కొలుసు పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని మీద అభ్యర్థన చేయాలనుకున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశ మాకు ఉంది. దీన్ని కూడా మేము ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది జర్నలిస్టులు అందరి కర్తవ్యం కాబట్టి జర్నలిస్టులు కూడా సహకరించాలని కోరుతున్నాం. నా పేరు శివకృష్ణ సార్. మా నాన్నగారు సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు గారు, తను టీవీలో కాలం చేశారు. మా నాన్నగారు ఎప్పుడు మాతో అనేటోళ్ళు, మనకంటూ సొసైటీ ఉంది, ఆ సొసైటీలో జర్నలిస్టుల తరఫున మనకు ఇల్లు వస్తుంది అని చెప్పి అంటూ ఉండేటోళ్ళు. మొన్న మీటింగ్ జరిగినప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు తీసుకున్న చొరవతో మాకు చిన్న నమ్మకం కలిగింది, ఈసారి మా ఇల్లు పూర్తి అవుతుందని చెప్పి. అలాగే చంద్రబాబు గారు కూడా అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ఈసారైనా